హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇప్పుడు మనం చూడబోయేది పల్లీల పొడి. ఈ పల్లీల పొడి ఏ టిఫిన్స్లోకైనా ఏ వెజిటబుల్ ఫ్రైస్లోకైనా కూడా బాగుంటుంది. ఇక మరీను రైస్లోకి నెయ్యి వేసుకొని కొద్దిగా పల్లీ పొడి వేసుకొని తింటే ఆహా ఎంత టేస్టో. దీనికి కావాల్సింది పల్లీలు లైట్గా లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి, మంచి దోర రంగు వచ్చే వరకు. అందులోకి 2-3 వెల్లుల్లిపాయల్ని బాగా పొట్టు తీసినవి కొన్ని, పొట్టు తీయనివి కొన్ని పాయలుగా విడదీసి వేసుకోవాలి. అందులోకి మన రుచికి సరిపడా ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. వీటిని బాగా వేపుకొని స్టవ్ కట్టేసి అరగంట పాటు చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1 స్పూన్ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. బాగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించి చల్లార్చిన పల్లీలను పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బరకగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇది 3 months వరకు కూడాను మనకి బాగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా కూడాను ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. బాగా మూత పెట్టుకోవాలన్నా కదా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మనం వాడిన ప్రతిసారి కూడాను మన కూరల్లో కావచ్చు, రైస్లో కావచ్చు, ప్రతిసారి కూడాను మన ఆ ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. పైది కిందికి, కిందిది పైకి బాగా కలుపు మూత పెట్టేసుకోవడమే. ఇది నేను చేసుకునే నా స్టైల్ ఆఫ్ పల్లీల పొడి. మీకు ఈ వీడియో అండ్ రెసిపీ నచ్చినట్టయితే టేస్టీ, హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.